హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మయూరి హబ్ ఛానల్. మీకోసం మీషో నుంచి కొన్ని యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ని మీకు చూపించాలనుకుంటున్నాను. సో వాటిల్లో కిచెన్కి సంబంధించి బాగా యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ ఇవి చూస్తున్నారు కదా. సో మనం వుడ్తో చేసినవి, చెక్కతో చేసిన స్పూన్స్, గరిటెలు వాటికి సంబంధించినవి. ఇవి ఎప్పటి నుంచో నేను వాడడానికి ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చేసే కుకింగ్ అంతా కూడా అల్యూమినియం ఎప్పుడో స్టాప్ చేసేసాను. సో రీసెంట్గా కూడా స్టీల్ నుంచి మట్టి పాత్రలకి షిఫ్ట్ అయ్యా. సో దాంట్లో చేయాలి అంటే, కుకింగ్ చేయాలనుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది స్టీల్ గరిటెలతో. సో దానికి సంబంధించి వుడ్కి సంబంధించి తీసుకోవాలనుకున్నా. అలా తీసుకున్నవి ఇవన్నీ కూడా బల్క్గా తీసుకుంది. ఒక సింగిల్ ఆర్డర్లోని ఇవన్నీ వస్తాయి మనకి. అది చాలా స్మూత్గా ఉంది దోశలు వేసేది. ఇది మనం అన్నం వంట చూసుకోవడానికి ఉడికిన వాటికి. కానీ చాలా నీట్గా లైట్ వెయిట్లో ఉన్నాయి, స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి, కొన్ని షార్ప్గా కూడా ఉంది. ఇది చూసారా, ఇది మనకి వేపుల్లో అవన్నీ కలపడానికి ఇవన్నట్లకి. మరి హెవీగా లేదు, లైట్గా ఉన్నాయి, స్ట్రాంగ్గా కూడా ఉంది వెయిట్. ఇవన్నీ కూడా ఒకే ఆర్డర్లో, సింగిల్ ఆర్డర్లో తీసుకున్నవి. మీరు బుక్ చేసుకోవాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇదే అది మీషోలో. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. ఇంకోటి సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి, ఇది కూడా బాగా మనకి కిచెన్లో క్లీనింగ్ పర్పస్ బాగా యూజ్ అయ్యేది. సో ఎక్కువగా మనం డిష్ వాష్ బార్ ఒక బౌల్లో వేసి పెడుతూ ఉంటాం కదా, అదంతా కూడా మనకి మెత్తగా అయిపోవడము, చాలా రోజులు తక్కువ రోజుల్లోనే అయిపోతుంటుంది సోప్. ఇప్పుడు సోప్ సైజ్ కూడా చాలా వరకు తగ్గిపోయాయి. అట్లా కాకుండా లిక్విడ్ యూస్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో లిక్విడ్ మనం మాటికి ఇట్లా వంచి వేసుకోవడం ఇదంతా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, దానికి సంబంధించి లిక్విడ్ డిష్ వాష్ బార్ అనమాట. మనకి దానికి సంబంధించి డిష్ వాష్ చేసుకునేది చూస్తున్నారు కదా, ఇలా మనకి ఇస్తాడు. దీనికి ఒక మనకి చిన్న పైప్ లాంటిది కూడా ఉంది కదా, దీన్ని బట్టి ఇలా ఫిట్ చేసేసుకొని దాంట్లో లిక్విడ్ వేసుకుంటే మన పైన ఇటువైపు ఉన్న దాంట్లో మనం స్క్రబ్ కూడా అందులో పెట్టుకోవడానికి ఉంటుంది. ఇలా ప్రెస్ చేయగానే ఆ లిక్విడ్ అనేది మనకు స్క్రబ్ మీద పడుతుంది, దాంట్లో కూడా వస్తుంది. ఎంతవరకు కావాలో అంతవరకు యూస్ చేసుకోవడానికి ఉంటుంది. సో దీంట్లో స్క్రబ్ ఇచ్చాడు. ఈ స్క్రబ్ కూడా 2 సైడ్స్, ఒకవైపు కొంచెం గరుగ్గా ఉంది స్క్రబ్ లాగా, ఇంకొక వైపు స్పాంజ్ ఉంది. స్పాంజ్ ప్లస్ స్క్రబ్ రెండు అటాచ్ చేసి ఇచ్చాడు. చాలా ఈజీగా యూస్ చేసుకుంటాకి చూస్తున్నారు కదా, ఇట్లా పెట్టుకోవడానికి. ఇది మనకి ముఖ్యంగా కిచెన్లో సింక్ దగ్గర లిక్విడ్ యూస్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సోప్ కాకుండా లిక్విడ్ యూస్ చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, అలాంటిది లేకుండా ఇది మనకి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది కూడా మనకి తక్కువ ప్రైస్లోనే ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనకి వీడియోలో కనిపిస్తుంది కదా, ఇదే మీషోలో ఉన్న ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది మీకు నీడ్ అనుకుంటే మీరు లింక్ ద్వారా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఇదండి ఈ వారం మీషోలో అందరికీ యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ యొక్క వివరాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే.